అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో నేను లాస్ట్ టైం 1% సెరమైడ్ బాడీ వాష్ గురించి చెప్పాను, డర్మాకో వాళ్ళది. ఇప్పుడు సేమ్ డర్మాకో వాళ్ళదే సాలిసిలిక్ యాసిడ్ బాడీ వాష్ గురించి చెప్తాను. సో అసలు ఈ సాలిసిలిక్ యాసిడ్ ఏంటి, దీనివల్ల యూజెస్ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. సాలిసిలిక్ యాసిడ్ అనేది మన బాడీని బాగా ఎక్స్ఫోలియేట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఈ సాలిసిలిక్ యాసిడ్ బాడీ వాష్ యూజ్ చేయడం వల్ల మన బాడీ మీద ఉండే డెడ్ స్కిన్ సెల్స్ అనేవి రిమూవ్ అవుతాయి. దాని తర్వాత ఇది మన స్కిన్ టెక్స్చర్ని ఇంప్రూవ్ చేయడానికి సహాయపడుతుంది. అండ్ అలాగే ఎవరికైతే బాడీ యాక్నీ ఉంటుందో, మన వీపు మీద కానీ ఇలా ఎక్కడైనా బాడీ మీద యాక్నీ ఉన్నా ఇలాంటి వాటికి అది చాలా బాగా యూజ్ అవుతుంది సాలిసిలిక్ యాసిడ్ బాడీ వాష్ అనేది. ఈ సాలిసిలిక్ యాసిడ్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. అవి మీకు యాక్నీ ఉన్నా, బాడీ బ్రేక్అవుట్స్ ఉన్నా కానీ, లేకపోతే పింపుల్స్ ఉన్నా ఇది వాటిని కంట్రోల్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అండ్ అలాగే ఈ సాలిసిలిక్ యాసిడ్ అనేది మీ బాడీ మీద ఉండే రెడ్నెస్ కానీ, ఇచ్చింగ్ కానీ, మీకు ఎలాంటి స్కిన్ డిసీజెస్ ఉన్నా కానీ లైక్ సోరియాసిస్, ఎగ్జిమా, లేకపోతే వేరే ఏదైనా సరే ఎలాంటి స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా ఇది బాగా హెల్ప్ అవుతుంది. అండ్ అలాగే ఈ సాలిసిలిక్ యాసిడ్ అనేది మీ బాడీని ఎక్స్ఫోలియేట్ చేయడమే కాకుండా మీ స్కిన్ని బ్రైటన్ చేస్తుంది. అండ్ అంతేకాకుండా ఇది మీరు యూస్ చేయడం వల్ల మీ బాడీ మీద ఎలాంటి స్కార్స్ కానీ, డార్క్ స్పాట్స్ కానీ, లేకపోతే హైపర్ పిగ్మెంటేషన్ ఉన్నా కానీ ఇది వాటిని తగ్గిస్తుంది. సోప్స్ కన్నా కూడా ఈ బాడీ వాష్ అనేది చాలా బెటర్ అని చెప్తాను నేనైతే. ఎవరైతే బాడీ యాక్నీతో బాధపడుతున్నారో అండ్ సోరియాసిస్, ఎగ్జిమా ఇలాంటి వాటితో ఫేస్ చేస్తున్నారో ప్రాబ్లమ్స్, వాళ్ళు ఈ సాలిసిలిక్ యాసిడ్ బాడీ వాష్ని యూజ్ చేయొచ్చు. నేనైతే డర్మాకో వాళ్ళ 1% సాలిసిలిక్ యాసిడ్ బాడీ వాష్ యూజ్ చేశాను. నాకైతే ఇది బాగా నచ్చింది. కాకపోతే ఏంటంటే మీరు ఏ బాడీ వాష్ అయినా సరే, ఈ సాలిసిలిక్ యాసిడ్ బాడీ వాష్ అనే కాదు, ఏ బాడీ వాష్ యూజ్ చేస్తున్నా కానీ ప్యాచ్ టెస్ట్ అనేది మస్ట్ అండ్ షుడ్ అనమాట. ఫస్ట్ మీరు టెస్ట్ చేయండి, మీకు అది పడుతుందా లేదా చెక్ చేయండి, అబ్జర్వ్ చేయండి, దాని తర్వాతే యూజ్ చేయండి. బికాస్ మన స్కిన్ అనేది అన్నిటికీ అలవాటు అవ్వదు. మీరు సోప్స్ యూజ్ చేసి సడన్గా మీరు మానేసి ఈ బాడీ వాష్కి రావడం వల్ల ఏమవుతుందంటే మీ స్కిన్ అనేది యాక్సెప్ట్ చేయకపోవచ్చు, మీకు ఇంకా ఇరిటేషన్ ఇలాంటివి రావచ్చు. సో ఫస్ట్ మొత్తం కంప్లీట్గా అప్లై చేయకుండా ప్యాచ్ టెస్ట్ చేయండి. ఈ ప్యాచ్ టెస్ట్ అనేది చేయడం వల్ల మీకు ఎలాంటి అలర్జీస్ కానీ, ఇరిటేషన్ కానీ ఇలాంటివి రాకుండా ఉండడం కొంచెం తగ్గుతుంది. అండ్ అలాగే ఈ సాలిసిలిక్ యాసిడ్ బాడీ వాష్ అనేది ఎప్పుడూ కూడా స్టార్టింగ్లో ఇంతకుముందు ఎవరూ స్టార్ట్ చేయకుండా ఇదే ఫస్ట్ టైం స్టార్ట్ చేస్తున్నాను అనే వాళ్ళు ఏం చేస్తారంటే ఎప్పుడు కూడా తక్కువ మొత్తంతో స్టార్ట్ చేయాలి. లైక్ 1% ఇలాగా, ఒకేసారి 15%, 10% ఇలా వెళ్ళకూడదు. సో ఈ డర్మాకో వాళ్ళది ఓన్లీ ఇందులో 1% ఉంటుంది సాలిసిలిక్ యాసిడ్ది. ఫస్ట్ 1%తో స్టార్ట్ చేసి ఆ తర్వాత మెల్లిగా పెంచుకుంటూ వెళ్ళొచ్చు, మీ బాడీ కొంచెం దానికి అలవాటు పడ్డాక. ఓకే. అండ్ అలాగే ఎక్కువగా ఎక్స్ఫోలియేట్ చేయడానికి మాత్రం ట్రై చేయకండి. మీ స్కిన్ని చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి మీరు. అండ్ అలాగే ఈ బాడీ వాష్ యూజ్ చేసి మీరు స్నానం చేసేసాక కంపల్సరీగా మీరు ఏదో ఒక బాడీ లోషన్ కానీ, మాయిశ్చరైజర్ కానీ అప్లై చేసుకోవాలి. లేకపోతే మీరు సాలిసిలిక్ యాసిడ్ బాడీ వాష్ యూజ్ చేసి మీ బాడీని ఎక్స్ఫోలియేట్ చేస్తున్నారు. సో దాని తర్వాత దాన్ని మాయిశ్చరైజ్డ్గా ఉంచడం మీ రెస్పాన్సిబిలిటీ. మీ స్కిన్ని హైడ్రేటింగ్గా ఉంచుకోవాలి. దానికి మీరు మీ బాడీకి మాయిశ్చరైజర్ కానీ, బాడీ లోషన్ కానీ తప్పకుండా యూజ్ చేయాలి. సో ఇదండి ఈ వీడియో. ఎవరికైతే సోరియాసిస్ కానీ, ఎగ్జిమా కానీ, బాడీ యాక్నీ కానీ, బ్రేక్అవుట్స్ కానీ, పింపుల్స్, హైపర్ పిగ్మెంటేషన్ ఇలాంటివి ఏమన్నా కానీ మీరు ఈ బాడీ వాష్ యూజ్ చేయొచ్చు. సాలిసిలిక్ యాసిడ్ బాడీ వాష్ చాలా బాగా యూజ్ అవుతుంది. బట్ ప్యాచ్ టెస్ట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, అసలు మర్చిపోవద్దు. అండ్ ఓవర్ ఎక్స్ఫోలియేటింగ్ అనేది కూడా చేయొద్దు. మీరు ఈ బాడీ వాష్ యూజ్ చేసిన తర్వాత తప్పకుండా మాయిశ్చరైజర్ అప్లై చేయండి. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.